నిషేధం, ముద్రిత డిజిటల్ రూపంలోని ప్రతులన్నింటినీ తక్షణమే జప్తు చేయండి, న్యాయ వ్యవస్థను కించపరిచే అంశాలను మరే రూపంలోనూ వ్యాప్తి చేయరాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆదేశం, సంస్థ డైరెక్టర్ పాఠశాల విద్యా కార్యదర్శికి షోకాజ్ నోటీసులు, వివాదాస్పద పాఠ్యాంశంపై క్షమాపణలు తెలిపిన కేంద్రం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్, లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్లో కీలక పాత్ర, ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డికి తోడలుడు, గతేడాది సిట్ ఏర్పాటైన మరుక్షణమే థాయిలాండ్కి పారారు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరు, శుక్రవారం వరకు రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకి తరలింపు. వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఆ ముఠా తరపున లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణ, డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేయడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముప్పిడి అవినాష్ రెడ్డి ఎలియాస్ సుమిత్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాజకేశిరెడ్డి బెయిల్తో ముడిపట్టడంతోనే మద్యం కుంభకోణంలో అతను వచ్చి లొంగిపోయాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వర్షపాతం తగ్గచ్చు